కనబడవాలనని నీ ఉపవాసం చేయనప్పుడు ఈతల అంటుకొని నీ ముఖము కడుక్కును. అప్పుడు రహస్యమందు చూచుచున్న దేవుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఉపవాసం గురించి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారి దినాలలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కొంతమంది ఇంకా ఉపవాసం ఉంటారంట. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పెడతారో తెలుసా? ముఖాలు దుఃఖముగా పెడతారంట. ఎందుకని? మేము ఉపవాసం ఉందామని అందరికీ తెలియాలి. చాలామంది అలా కనబడుతూ ఉంటారు, కానీ దేవుడు ఆ ఉపవాసాన్ని కోరుకోవాలి. అంత మాత్రమే కాదు, మనుషులకు కనబడాలని చెప్పి వారు ఇంకా ముఖమును వికారంగా దృష్టిస్తూ ఉంటారంట. కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది, మనం ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడడం అవసరం లేదు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్న మాట మీరు గమనించినట్లయితే 17వ వచనం ఒకసారి చదువుతారా మీరు? ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవాలనని నీవు ఉపవాసం చేయుచున్నప్పుడు ఏం చేయాలంట? ఉపవాసం చేసినప్పుడు ముఖ్యంగా ఏం చేయాలంటండి? తలంచుకోవాలంటాడు. హల్లెలూయా. తలంటుకొని ఏం చేయాలంటున్నాడు అక్కడ? తలంటుకొని నీ ముఖము కడుగుకొనుము అంటున్నాడు. అని అక్కడ అంటున్నాడు, రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ ఉపవాసం ఉంటే రహస్యమందున్న తండ్రి నీకు ఎలాగూ కార్యము చేస్తాడంటే ఒకసారి మనం చూద్దామా? అక్కడ చాలా అద్భుతంగా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే ఒకసారి చూద్దాం ఆ మాట. 6వ వచనం చదువుదాం ఒకసారి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమున్న నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాటకు అర్థమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమిటి అర్థం అంటే, ఒక మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడ అంటున్నాడు, మనుషులకు మనం కనపడవసరలా, మన స్నేహితులకు మనం కనపడవసరలా, మన శ్రేయోభిలాషులకు మనం కనపడవసరలా. అక్కడ అంటున్న మాట ఏంటంటే, నీవు తలుపు వేసుకోవాలని. హల్లెలూయా. ఈ మాట చాలా వివరణాత్మకంగా రాశారు మత్తయ్య గారు. ఏమని రాశారంటే, ఎవరో మనం చూస్తే ప్రార్థన చేస్తున్నామని అనుకోవసరం లేదు, కానీ రహస్యముగా నీ ఇంట్లోనే నువ్వు తలుపు వేసుకుని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. అంటే రహస్యమందు ఆయన నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, నీవంట మనుషులకు కనబడాలంటే ఉపవాసం చేయవసరం లేదంట, కానీ నీవు ఉపవాసం చేయించినప్పుడు నీ ముఖం ఎలా ఉండాలంటే తేటగా కనబడాలంట ఆయన. అంత మాత్రమే కాదు, ఉపవాసం ఉన్నప్పుడు నీవు తలంటు స్నానం చేయాలంట. హల్లెలూయా. ఎందుకనంటే తల స్నానం చేస్తే ముఖమంతా ఫ్రెష్గా కనబడతా ఉంటుంది కదా. అందుకని ఆయన ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఉండమంటున్నాడు క్రైస్తవులుగా మనలను. అంటే ఎందుకు ఫ్రెష్గా కనబడాలి అంటే, మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనము బలహీనంగా కనబడతామో అప్పుడే యేసు ప్రభు వారి చిత్తంలో మనము బలవంతులం అంట. ఆ మాట ఎవరన్నారండి? నేను చెప్పాను చాలాసార్లు. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తములు చేయగలను ఉంటుంది. ఫిలిప్పీ పత్రికలో చూడండి ఒకసారి ఆ మాట మీకు నేను చూపిస్తాను. చాలా అద్భుతంగా అంటాడు ఆ మాట. నాకు చాలా ఇష్టమైన మాట కూడా. ఎందుకంటే పౌలు గారు చాలా ఆ మాట నొక్కి చెప్పారు. ఎందుకంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడు లేకపోతే తిండి తినలేని సమయంలోనూ మనం బలహీన పడిపోతున్నామని అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడే మనం బలపరచడానికి ఆయన రెడీగా ఉంటాడు. సరే చూడండి, మరి నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేస్తానంటాడు. అక్కడ 4వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. నన్ను బలపరచు అనేది
నేను సమస్తమును చేయగలను. అసలు బలపరచబడ్డానికి కారణం ఎవరంటే ఆయనకి నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాగ కారణం అయ్యాడంటే ఆ పై మాటలు మీరు చదివినట్లయితే అక్కడ అంటాడు పౌలు గారు, నేను కడుపు కాలిపోవడం నాకు బాగా తెలుసు, కానీ కడుపు నిండడం నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అది తెలుసు. నేను సమృద్ధిగా ఉండడం నాకు తెలుసు, లేని స్థితి నాకేంటో తెలుసు. ఎలాగా అలా కనుగొన్నాడంటే, నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నన్ను బలపరచువాడు యందు నేను సమస్తము చేయడానికి ఇష్టపడుతున్నానని పౌలు గారు తన మాటల ద్వారా అనేక పర్యాయములు చెప్పాడు. ఈ ఫిలిప్పీ సంఘానికి కూడా చెప్తున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగును అని అంటున్నాడు. ఎందుకని చేయగలుగుతున్నానంటే, ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి దేవుడు నాకు కలగజేసిందనే ఆ ఉద్దేశంతో పౌలు గారు పడుతూ ఉన్నారు. నాడు ఇంకేస్ చాలా మేము ఉపవాసం అందరికి తెలిసినట్టుగా చేస్తున్నారు చాలా మంది, కానీ బైబిల్ గ్రంథము దానికి వ్యతిరేకంగా ఉన్నదండి. ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ ఉపవాసం ఉన్న దానిని ఎవరికైనా పెట్టడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఇందులో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంటుంది కదా మాట. చాలా మంది ఏం చేస్తుంటారు, ప్రతిష్ఠించుకుంటారు, ఓకే మంచిదే, కానీ ఉపవాస దినములో మనం చేయవలసింది 3 మాటలు చాలా గుర్తుపెట్టుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. ఒకటి, నీవు మనుషులకు కనబడవాలనే ఉపవాసం చేయనవసరం లేదు. రెండవది, మనము ముఖము వికారముగా మేము ఉపవాసం ఉన్నామని వారికి కనబడేట్లుగా ఉండనవసరం లేదు. ఒకటేమో ఉపవాసం ఉన్నామని ఇతరులకు చూపించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనము చాలా ఫ్రెష్గా, మనం భోజనం చేసినప్పుడు ఎలాగైతే ఉంటామో అంతకంటే ఫ్రెష్గా కనబడాలంటే ఉపవాసం ఉన్నప్పుడు. ఆ ఉపవాసం ఉండడం వలన దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు చూస్తారా ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చూస్తారు ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఒక మాట మాట్లాడారు. ఏం మాట మాట్లాడారంటే, ఒక వ్యక్తికి అక్కడ వ్రాయబడి ఉన్నది ఏంటంటే, ఒక వ్యక్తి ఏంటంటే అక్కడ మూగవాడు, చెవిటివాడై దెయ్యమును పట్టి ఉన్నవాడు అతను. అయితే ఆ వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గర లేవలేనివాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఆ దెయ్యములు ఏవైతే ఉన్నాయో వాటిని గద్దించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ శిష్యులు అడుగుతారు, అయ్యా మేము ఇంత గొప్ప కార్యం మేము చేయలేదే అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వివరణ ఇస్తారు. చూడండి 29వ వచనం. అందుకు ఆయన వారితో చెప్పాను. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు మెయిన్గా ప్రార్థన కావాలి. ఇక్కడ ఒక వ్యక్తి దెయ్యములు పట్టి అసలు లేవలేని స్థితిలో ఉన్నవాడు ఒకడు. ఆ లేవలేని స్థితి వాడిని యేసు ప్రభు వారు వెళ్ళి అట్లా చెప్పగానే వాడు లేచినట్లుగా కనబడుతుంది. అది అక్కడ శిష్యుడికి అర్థం కాలేదు. చూడండి 28వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యములను వెళ్ళగొట్టలేకపోయామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ అద్భుతమైన వివరణ ఇచ్చారండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో పాటు తిరుగుతున్న శిష్యులకి తెలియలేదు. ఏమని? ఆయన శిష్యుల్లో అక్కడ ఆయనతో పాటు తిరిగిన వారు ఉన్నారు, ఆయనతో ప్రయాణం చేసిన వారు ఉన్నారు, ఆయనతో భోజనం చేసిన వారు ఉన్నారు, ఆయనతో అనేక విషయాలు మాట్లాడిన వారు ఉన్నారు. కానీ వీళ్ళంతా ఎవరంట? శిష్యులు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఈ శిష్యులంతా ఎప్పుడూ కూడా క్రియలు చేయలేదంట. అక్కడ అంటున్నారు వాళ్ళు, మేమెందుకని ఈ క్రియలు చేయలేకపోయామయ్యా అంటున్నారు. హల్లెలూయా. అంటే
ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు వారు వాడుకగా చేసేవారు ప్రార్థన. ఇప్పుడు అంతా ఏం చేసేవాళ్ళు తెలుసా? పరిచర్య చేసేవాడు. పరిచర్య అంటే మాటలు, ఆయన మాటలు బోధిస్తూ వచ్చేవారు. కానీ రాత్రికాల సమయం దూరముగా వెళ్ళి కొండ మీద ఏకాంత ప్రార్థన చేయడం నేర్చుకున్నారు ఆయన. హల్లెలూయా. ఈ ప్రార్థన వలన ఇక్కడ అంటున్నారు ఆ శిష్యుడికి అర్థం కదా. ఒక మాట ఒకసారి పైకి చదువుతారు, ఒకసారి 25వ వచనం చదువుతారా? సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకూడి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవాడైన చెవిటి దయ్యము వారిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపించున్నానని అపవిత్రాత్మను గర్దించాను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండేది కనుక అనేకులు వాడు చనిపోయి అనుకున్నారు. అయితే యేసు వారి చేయి పట్టి వారిని లేవనెత్తగా వాడు నిలవబడేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మూగవాడు, చెవిటివాడు అయిన వాడు, లేవలేని స్థితిలో ఉన్నవాడు, నడవలేని స్థితిలో ఉన్నవాడు, అతడు ఏం చేస్తున్నాడంటే అక్కడ అనేక మంది దేవుడు యేసుక్రీస్తు ప్రభు సూచక క్రియలు చేస్తూ ఉంటే ఇతను కూడా అక్కడ పండుకొని ఉన్నవాడు అతను. అయితే అక్కడ అందరూ చూస్తుండగా అతడిని అపవిత్రాత్మను గర్దించి పొమ్మను ఆజ్ఞాపించాడు యేసుక్రీస్తు ప్రభు. పొమ్మను ఆజ్ఞాపించగా అది గంట సేపు అతన్ని విలవిలాడించి అప్పటికప్పుడు వదిలిపోయిందంట. హల్లెలూయా. అలా వదిలిపోయినమ్మట ఆయన ఏం చేశాడంటే పడిపోయి కళ్ళు మూసేశాడు. అక్కడ కొంతమంది అనుకున్నారంట వీడి పని అయిపోయింది, చనిపోయాడు అనుకున్నారంట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేయి పట్టి లేవనెత్తగా అతడు దిగ్గుని లేచి నిల్చున్నాడంట. హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసు, అక్కడ ఇది ప్రార్థన వలనే సాధ్యం, ప్రార్థన వలనే గొప్ప విజయం. అక్కడ శిష్యులు అనుకున్నారు ఏంటి, మేము ఎప్పుడు చేయలేదు కదా, మాకేం తెలియదు కదా దీని గురించి, మాకేమి అర్థం కావట్లేదు అని అడిగారు అక్కడ శిష్యులు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇది ప్రార్థన వలనే సాధ్యం. అంటే ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు ఎరిగి ఉన్నారు. అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్తలో, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనపడమని కాక రహస్యమందున్న తండ్రి నిన్ను చూచే విధంగా మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలంట. హల్లెలూయా. ఒక సేవకుడి గురించి నేను చాలా సంతోషిస్తూ ఉంటానండి. మొన్న బుధవారం కూడా సేవకుడు అంటున్నాడు, అయ్యా మీరు ప్రార్థనకి రండి అయ్యా అంటే, నాకు అప్పుడు ఆ రోజంతా చాలా కష్టంగా ఉంది. నాకు ఆ రోజు అయ్యా నేను రాలేనయ్యా, ఏమనుకోమాకండి అయ్యా అంటే ఆయన అంటున్నారు, అయ్యా మా సంఘ బిడ్డలందరూ మిమ్మల్ని అడుగుతున్నారయ్యా. చాలా సంతోషం వేసింది నాకు. ఒకసారికి నేను చాలాసార్లు చెప్పాను కదా, ఎక్కడో కానూరు ప్రాంతం నుంచి ఆమె ఒక ఆటో కట్టుకొని వస్తున్నా. ఆ విశ్వాసి అంటున్నట్టు, అయ్యా నెహెమ్యా పాస్టర్ గారిని పిలవవచ్చు కదయ్యా అంటే, మనం ఏదో గొప్పతనం గురించి చెప్పట్లేదు కదా ప్రేమ దేవుడు కదా. ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటుంది. మొన్న సాయి అంటున్నాడు కదా, కొన్ని డౌట్లు వచ్చినాయి. ఎలా వచ్చినాయి అంటే బైబిల్ చదవడం ద్వారా చాలా అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. అవి ఎప్పుడైతే మనము ఆ ధ్యానం చేస్తూ ఉంటామో మనకి డౌట్ వచ్చిందంటే, అసలు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి, నీకు డౌట్ వచ్చిందంటే జాగ్రత్తగా నువ్వు చూస్తున్నావు, గమనిస్తున్నావు అని అర్థం. ఆ జాగ్రత్తగా గమనించినప్పుడు మనకి చాలా డెఫినేషన్ ఏంటంటే తెలుసుకోవాలి, మన మనసు ఉప్పొంగుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలామంది ఏదో విని ఏదో చెప్పారులే వెళ్ళిపోతున్నామని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా వింటామో కొన్నిసార్లు నీకు అర్థం కాని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎలా అర్థం కాని పరిస్థితులు ఎదురవుతుందంటే, ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, మూగవాడినైనా చెవిటివాడినైనా వాడికి గొప్ప అద్భుతం జరిగింది కదా, మరి నా జీవితంలో ఎందుకు జరగలేదు? అదొక డౌట్. హల్లెలూయా. అది నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అంటే, మనం మగవాళ్ళమో చోటు వాళ్ళమో నేను అనట్లేదు. ప్రేమ దేవుని సంఘం, మనకు ఒక గోల్ ఉంటుంది. మందిరంకి వెళ్ళినప్పుడు మనము ప్రార్థన చేసేటప్పుడు ఒక విధమైన ఉద్దేశం కలిగి ప్రార్థన చేస్తాం.
మన కుటుంబం అవసరతలు తీరాలనో, మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా బలపరచబడాలనో, లేకపోతే మన కుటుంబంలో మనం సంతోషంగా గడపాలనో, మన కుటుంబంలో సమాధానంగా గడపాలనో, మన కుటుంబంలో అనేకమైన మేలులతో నింపబడాలనో, మన గృహము కట్టబడాలనో, మన కుటుంబంలో మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలనో ఒక ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఆలోచన చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటే నాకెందుకు జరగట్లేదు, హల్లెలూయా, నాకెందుకు దేవుడు చేయట్లేదు, అప్పుడైతే నీకు ఆ డౌట్ వస్తుందో అప్పుడు నువ్వు భారం కలిగి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. అప్పుడే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతావు. అప్పుడే నీ కుటుంబంలో దేవుని కృప నీ మీద ఆవరించవచ్చు. ఇక్కడ కూడా అతను అప్పుడు అందరూ అనుకున్నారు చనిపోయాడు అనుకున్నారు, కొంతమంది అయితే వీడు ఇంకా లేడు అని అనుకున్నారు. కానీ అక్కడ శిష్యులకు అక్కడ కొంతమంది అనుకోవడంలో గొప్పతనం ఏమి కాదు, కానీ ఆయనతో పాటు తిరిగిన శిష్యులు కూడా వాళ్ళకి అర్థం కాలేదంట. ఎందుకనంటే వాళ్ళలో కూడా ఒక లోపం ఉంది, ప్రార్థన అనే లోపం ఉంది. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు ప్రార్థన వలననే, హల్లెలూయా, ప్రార్థన వలననే పైన 2వ నెంబర్ ఉంది చూడండి ఒకసారి, చాలా చిన్నగా ఉంటుంది నెంబర్. కింద ఫుట్ నోట్ లో చూస్తే ఉపవాసము వలననే ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన అనే ఉపవాస ప్రార్థన చూడండి, అక్కడ వ్రాయబడి ఉంది, అనేక ప్రాచీన ప్రతులలో వలనను ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. హల్లెలూయా. అంటే అక్కడ ఉపవాస ప్రార్థన అనేది ఎందుకు ఇచ్చాడంటే ఆ ప్రార్థన వలన అక్కడ గొప్ప విజయం కలిగిందంట. ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇది ఉపవాసము ప్రార్థన వలనే కలిగింది. హల్లెలూయా. చాలా మంది అధిక సమయము వాక్యము చదవటం మంచిది, ఎందుకంటే వాక్యము చదవడంలో కొన్ని మర్మాలు మనము తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అవి మనల్ని బలపరిచే విధంగా వెళ్తాయి. సార్ చూడండి, కీర్తన 23వ అధ్యాయం మీరు చదివితే అక్కడ యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే మనల్ని మనము బలపరుచుకునే వాక్యం అది మనల్ని సంతోషకరమైన వాక్యంలోకి వెళ్తూ ఉంటుంది. కింద అలా చదువుకుంటూ వెళ్తే నా గిన్నె నిండి నేను పొర్లుచున్నది అని రాయబడి, నా బ్రతుకు దినమన్నిట కృపాక్షేమములు నా వెంట వచ్చిన ఉంటుంది. అంటే యెహోవా మందిరం ఇవన్నీ మనకి పొందుతాయని ఒక నిరీక్షణ మనకు ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ పొందుకుంటామనే ఒక ఆసక్తి మనలో ఉంటుంది. ఇవన్నీ మనకి పొందుకుంటాము, ఇవన్నీ మనకు వస్తాయనే ఒక కృప మనల్ని విడిచిపెట్టదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే నేను ఏమాత్రమును విడువనంటాడు, నేను ఏమాత్రమును వెడబాయని అంటాడు. ఆ ఎడబాయిని దేవుడు అంటున్నాడు ఉపవాస ప్రార్థన వలన ప్రతిదీ సాధ్యం. ఉపవాస ప్రార్థనలో గొప్ప మేలులు దాగి ఉన్నాయండి. చాలా మంది ఉపవాస ప్రార్థన మనకు అవసరం లేదే అనుకుంటారు. చాలా సంఘాలలో ఏదన్నా అకేషన్ ప్రేయర్ చూడండి ఒక రకంగా ఉంటుంది, ఉపవాస ప్రార్థన చూడండి ఒక రకంగా. అనేక మంది వచ్చి సంఘం చెప్తున్నారు అకేషన్ కానీ ఉపవాస ప్రార్థన అంటే అక్కడక్కడే కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఎక్కువగా ఇష్టపడట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను గొప్ప విశ్వాసంతో గ్రంథము 10వ అధ్యాయం 22 చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడి ఉన్నదండి, విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమను అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శిష్యుల మనసు దృఢపరిచింది ఎవరంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు. ఎలా దృఢపరిచాడంటే మనము తండ్రి రాజ్యంలో ప్రవేశింపవాలని నీవు ఒక ఆకాంక్ష కలిగి ఉండాలి, నీవు ఒక దర్శనం కలిగి ఉండాలి అని ఆయన
దృఢపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాము, యోహాను సువార్త 2వ అధ్యాయం 16 వచనం చూద్దామా. ఉపవాసం ఎందుకనంటే మనకు ఉపవాసంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము మనలో ఉండదండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 16 వచనం చూద్దామా. అక్కడ నుండి తీసుకొని పోయి ఆ. మన తండ్రి ఇల్లు వ్యాపారం నుండిగా చేయుడని చెప్పాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 16 వచనం. పౌరమునము వద్ద వాటిని ఇక్కడ నుండి తీసుకోండి, నా తండ్రిలు వ్యాపారులుగా చేయకూడదని చెప్పాను ఆయన శిష్యులను. హల్లెలూయా. 1 యోహాను 2:16 చూడండి ఒకసారి. 1 యోహాను 2:16 చూద్దాం ఒకసారి. 2:16. 1 యోహాను పత్రిక. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుదండము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. హల్లెలూయా. ఇవి ఎట్లాంటివంటే లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవి మనం చేయకూడదండి. లోక సంబంధమైనవి చేయకుండా ఉండాలి అని అంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరమైనది. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. అక్కడ మనము పాపమును ఒప్పుకుంటే, మన పాపములు ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడిగా మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అక్కడ 1 యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. మన పాపమును మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు గనుక, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థన వలన పాపములను ఒప్పుకొని ఆయన ఎదుట ఉంటే మనల్నంతా సమస్త దుర్నీతి నుండి, సమస్త కల్మషం నుండి, సమస్త అవిధేయత నుండి, సమస్త నిర్లక్ష్యము నుండి, సమస్తమును దేవుడు మనల్ని ఎలా చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడే వ్రాయబడింది పేతురుకు రాసిన పత్రిక 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అక్కడ అంటున్నాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. హల్లెలూయా. ఆయనంట మనం ఉపవాసం అంటే నీతిమంతులుగా చేస్తాడు. ఆ నీతిమంతులు చేయు ప్రార్థనల వైపు ఆయన చేసే కన్నులు, వారు ఎవరైతే ఉన్నారో వారి కన్నుల వైపు, వారి నీతిమంతులు చేసే ప్రార్థన వైపు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఈ ఉపవాసం ఉండడం వలన మనల్ని నీతిమంతంలో తీసుకొస్తాడు, సమస్త పాపములను విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కడ మనకు ఏది అవసరత ఉన్నదో అది మనకు దేవుడు ఈ ఉపవాస ప్రార్థన వల్ల తీరుస్తాడు కదా. అందుకనే అక్కడ అంటున్నాడు కదా, ఉపవాస ప్రార్థన వల్ల మన దేని ద్వారా కూడా ఇది కాదు అని. ఎందుకు కాదంటే ఒక మాట చూద్దాం ఒకసారి, జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఒకసారి చూడండి, ఏవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే అక్కడ కూడా వ్రాయబడి ఉంటుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఏమంటున్నాడంట? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు, ఏం చేయాలంట? కన్నీరు విడిచాలంట. ఉపవాసం కన్నీరు విడిచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణావాస్యము గలవాడిను, శాంతమూర్తియు, అత్యంత కృపగలిగుడు వాడే ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడతాడు. హల్లెలూయా. నీ పట్ల ఆయన వేరే దురదృష్టిలో ఉన్నాడేమో, శ్రమలో నిన్ను నడిపిస్తున్నాడేమో, లేకపోతే నువ్వు వ్యర్థమైన వాటిలో నువ్వు తిరుగుతూ ఉన్నావేమో. కానీ ఆయనంట
నీ మీద పశ్చాత్తాపడి ఆయన నిన్ను శాంతిమూర్తిగా నీ మీద కనికరం చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడట. ఆయన అంతా నువ్వేది కావాలనుకుంటున్నావో అది నీకు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఉపవాసమును ప్రార్థన చేయాలి. ఉపవాసం చేత ప్రాణము ఆయాసపరచుకోవటం వల్ల ఉపయోగం లేదు, కానీ ఉపవాసము ద్వారా ప్రార్థన ద్వారా మనం ఆయన దగ్గరికి వెళితేనంట ఆయన మనకు కావలసినవన్నిటిని దయచేస్తానంటున్నాడు. ఆయన మనకు కావలసిన అక్కరతోన్నిటిని తెలుస్తానంటున్నాడు. ఆయన మనము దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చేయగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఆయనను మనము ఉపవాసముతో కన్నీరుతో దేవునికి మొరపెడితే గొప్ప ఆశీర్వాదము మన పట్ల ఉంటుంది. కనుక ఆశీర్వాదం మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవుడి వాక్యం మనలో దీవించి ఆశీర్వదించి బలపరచబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.